ఆన్ సెట్స్ హీస్ వెరీ ప్రొఫెషనల్. ఎంత ప్రొఫెషనల్ అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలా చెప్పడానికి. బట్ కొన్ని సమయాల్లో ఏమవుద్దంటే కొన్ని ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వన్ మోర్స్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్కడ కూడా ఆ వన్ మోర్ అనే ఒక విషయాన్ని ఆలోచించకుండా, నేను నంబర్స్ చెప్పలేను, ఎన్ని టేక్స్ అయ్యాయి నంబర్స్ చెప్పలేను. బట్ ఆయనకు సాటిస్ఫై శంకర్ గారికి ఓకే అయినా ఆయనకు సాటిస్ఫై అవ్వకపోతే ఆయన వన్ మోర్ అడిగేవాళ్ళు. సార్ నేను ఇంకా బెటర్ చేయగలను, బెటర్ చేస్తానని చెప్పి టేక్స్ వెళ్ళడం. అండ్ మెయిన్లీ అండి బికాస్ 3 yearsగా మేము షూట్ చేస్తున్నాం ఈ సినిమాకి. ఆయన ఆ ఫిజిక్, ఆ కంటిన్యూటీ, ఆ మెంటల్ బ్యాలెన్స్, ప్లస్ సినిమా చూస్తే మొత్తం క్రౌడే. అంటే షూటింగ్ సెట్లు ఏమీ లేకున్నా ఒక 1000-1200 మంది ప్రతిరోజు ఉంటారు. సో శంకర్ గారి షూటింగ్, రామ్ చరణ్ గారి షూటింగ్, అప్పటికి టైటిల్ ఉండలేదు. రామ్ చరణ్ గారు, శంకర్ గారు, ఆల్ ఐస్ వేర్ ఆన్ హిమ్. ఆయన బయటకు వస్తే చాలు ప్రతి ఒక్కరు ఆయన్నే ఇప్పుడు నేను కూడా ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చారంటే ఆయన మీదనే కళ్ళు వెళ్తుందనమాట. సో అలా ఉంటూ దాని అందరినీ తీసుకొని ఒక కామ్నెస్ని మెయింటైన్ చేస్తారు కదా, లైక్ దట్ ఈజ్ అందుకే నేను అనుకున్నా ఒకసారి ఆయన టచ్ చేసి చూడలేకపోతే నన్ను నేను గిల్లుకుంటాను అనమాట. ఇలా కూడా ఉంటారా, ఇంత కామ్నెస్, ఇంత స్టర్నెస్ ఉండే వ్యక్తి నేను చాలా తక్కువ మంది చూశాను. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ a human being has, and it was a privilege and gratitude to work with Ram Charan garu.